गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओं वंदे शिवं नारायणं ब्रह्मदेवं वंदे अंजनीसुतं वंदे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वंदे जगन्मातरं वंदे सर्वऋषीणां श्रीदेवतानां वंदे गुरूणां गुरुं वंदे गुहं गणपतिं सूर्यचन्द्रं वंदे श्रीविश्वेश्वरम्। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शांति शांति शांति। ओं नहि दृशं संहननं त्रिषु लोकेषु विद्यते दया मैत्री च भूतेषु दानं च मधुरा च वाक्। వేదవ్యాస మహర్షుల వారు తన ఆశ్రమంలో ప్రసన్నవదనుడై ఆనందంగా ఉంటూ శిష్యులంతా కూర్చున్నప్పుడు అందరికీ ఆధ్యాత్మిక సందేశాలు ఇస్తున్నాడు. మంచి మంచి మాటలు చెప్పుతూ సనాతన ధర్మ ప్రబోధాలు చేస్తూ మానవులను ఆధ్యాత్మిక మార్గంలో మార్చుతూ సనాతన ధర్మాన్ని సుస్థిరం చేయటం నిమిత్తమే అందరికీ ఆధ్యాత్మిక ప్రబోధాలు చేస్తూ ఆయన అందరినీ తన దివ్యశక్తి వల్ల భగవంతుని కరుణాకటాక్షం వల్ల అందరి యొక్క మన్నలను అందుకున్నటువంటి వారే మహాత్మునైనా అందరి యందు గౌరవం కలిగి ఉండాలా, అందరి యొక్క గౌరవ మర్యాదలు అందుకోవాలి అని ప్రబోధాలు చేస్తుంటే అందులో ఉన్న కొంతమంది ఏమనుకో ఒక్కరిద్దరు కాదు స్వామి, 10 మంది కొంతమంది మానవాళితో మన్నలను అందుకోవడం కాదు, ఈ ముల్లోకముల అందరి వాసులతో ఈ ముల్లోక వాసులు అందరి ద్వారా గౌరవాదులు పొందాలి అనగా గౌరవాదులే కాదు ఈ ముల్లోక వాసులు అందరూ కూడా మమ్మల్ని స్తుతించాలి, ఈ ముల్లోక వాసులు అందరూ మాకు వశమైపోవాలి. అలాంటి మంత్రం ఉంటే చెప్పు అన్నారు వాళ్ళు. చూసారా, 10 మందిని ద్వారా మన్నలను అందుకోవాలి, 10 మంది ద్వారా గౌరవ మర్యాదలు పొందినప్పుడే అది మానవ జన్మ అవుతుందినైనా. అట్టి వ్రతాన్ని పూనాలి మీరని మంచి మాటలు చెప్తూ అట్టి వ్రతం మాకు చెప్పండి స్వామి, 10 మానవాళి ద్వారా కాదు ముల్లోకవాసుల ద్వారా కూడా మేము మండలాలు పొందాలి, అంటే గౌరవ మర్యాదలు పొందాలి. గౌరవ మర్యాదలే కాదు వాళ్ళు మాకు వశం అయిపోవాలి, ముల్లోకవాసులందరూ వశం కావాలి. ఇప్పుడు ఏం చేస్తారు, భార్య ఏం చేస్తుంది, భర్త వశం కావాలని, భర్తకు భార్య, భార్యకు భర్త, పిల్లలు అందరూ నా మాట వినాలి, అందరి ద్వారా గౌరవాదులు పొందాలనే కదా ప్రతి పుట్టిన ప్రాణి అందరూ పరితపిస్తున్నారు ఈ సృష్టిలో. ప్రతి ప్రాణి కూడా గౌరవాదులు పొందాలా వాళ్ళని మాకు వశం అయిపోవాలి, మేము చెప్పినట్టు వాళ్ళు వినాలి. దేనికి వేదవ్యాస మహర్షుల వారు లోలో నవ్వుకున్నాడు. సరేనైనా అత్యవ్రతం కూడా ఉన్నది, అట్టివ్రతం కూడా ముల్లోకవాసులందరూ మీకు వశం అయిపోతారు, మిమ్మల్ని స్తుతించము యోగం కూడా అట్టి వ్రతం కూడా ఒకటి ఉన్నది. నహి దృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే దయా మైత్రీ చ భూతేషు దానం చ మధురా చ వాకు. నైలరా ఏదో చెట్ల కిరేల వల్ల మంత్రశక్తి వల్ల కొంచెము వశీకరణ చేసుకుంటారు కొంతమందిని, కానీ ఆ శక్తి క్షీణించగానే అందరూ మళ్ళీ పారిపోతారు, నీకు విరోధులైపోతారు. కానీ శాశ్వతంగా నువ్వే కాదు, నీవు ఉన్నంతకాలము పాంచభౌతికమైన శరీరం ఉన్నంతకాలమే కాదు నిన్ను గౌరవించేది కాదు, ఈ పాంచభౌతిక శరీరము పోయిన తర్వాత వదిలేసిన తర్వాత కూడా ఆచంద్రతారారకం వరకు కూడా నీ నామాన్ని ఉచ్చరిస్తూ వాళ్ళ హృదయ పద్మములో మిమ్మల్ని పెట్టుకొని ఆచంద్రతారారకం ఈ పంచభూతములు సూర్యచంద్రులు ఉన్నంతకాలము కూడా మిమ్మల్ని గౌరవించే ఒక వ్రతము ఉన్నది. అది ఏది అనగా దయా మైత్రీ చ భూతేషు దానం చ మధురా చ వాకు. ఎన్నో ఉన్నాయి కానీ మీకు 4 వ్రతాలు చెప్తున్నాను. సులభమైనటువంటి కష్టదాయకమైనటువంటి కావు. తపస్సు చేయాలంటే అన్ని వదలాలా, ఎన్నో కఠినమైన మీకు ఖర్చు కాని వ్రతం, ఖర్చు లేని వ్రతము, పైసా ఖర్చు ఉండదు, పని చేయవలసిన అవసరము ఉండదు.
కానీ ఎంత సులభదాయకమైన మంత్రం చెప్పినాడు చూశారా? వ్రతము వేదవ్యాస మహర్షుల వారు. వీళ్ళు ఏదో మన్నలను అందుకోవాలి, మన్నలను అందుకోవాలంటే అన్నదానాలు చేసుకోవాలి, ఏదో తపస్సు చేసి మంత్రవశీకరణ రకరకాలు ఎన్నో ఉన్నాయి భూలోకంలో. కానీ ఖర్చు లేనటువంటిది, శ్రమ లేనటువంటిది, అందరూ ఆచరించవలసిన, పుట్టిన ప్రాణి ప్రతి ప్రాణి కూడా ఆచరించవలసినటువంటి వ్రతము. అందరూ ముల్లోకవాసుల మన్నలను అందుకొని గౌరవ మర్యాదలు పొందుతూ, అందరి ద్వారా గౌరవ మర్యాదములు పొందుతూ, అందరి ద్వారా స్తుతింపబడే ఒక వ్రతము. దయా పిపీలికాది బ్రహ్మ పర్యంతము సమస్త ప్రాణులు దయ కలిగి ఉండండి. 1వ వ్రతము. ఏ ప్రాణిని మనసు నొప్పించకండి. స్వామి మేము అనుకుంటే వాళ్ళు ఊరుకోరు కదా. తేలు స్వభావం ఎప్పుడు తోక ఆడిస్తూ పోతుంది. ఏమన్నంటే చాలు అది కుట్టేస్తుంది. స్పర్శ తగులుతూ చాలు తోక ఆడించడం, కుట్టడం దాని సహజ ధర్మం. కానీ తేలు దగ్గరకు పోతే కదా నిన్ను కొట్టుతుంది. దానికి నీ స్పర్శ తగులుతే కదా నిన్ను కొట్టుతుంది, విషం ఎక్కుతుంది. కానీ మానవాళి దగ్గరికి పోతే ఊరుకోరు వాళ్ళు. తేళ్ల కన్నా విష సర్పములు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. సర్పదుర్జనయోర్మధ్యే వరం సర్పోన దుర్జన సర్పో దశతు కాలేషు దుర్జనస్తు పదే పదే. పాము కొట్టుతే మరణిస్తావు, కానీ పాము కన్నా విష జంతువు మనిషి, క్రూరుడు, అజ్ఞానిని చెప్పబడింది ఇక్కడ. అజ్ఞాని మాటి మాటికి బ్రతకనివ్వడు, చావనివ్వడు, ఎప్పుడు బాధ పెడుతుంటాడు సుమా. అందుకోసమే దుర్జన సాంగత్యాన్ని వదులుకోండి, సజ్జన సాంగత్యాన్ని అలబడుచుకోండి. మీరు ఏ ప్రాణిని నొప్పించకండి. అజ్ఞానులని చెప్పుకోవడం అనొద్దు. వీడు అజ్ఞాని అని మీరు అంటిరా, మీరు కూడా అజ్ఞానులే. వాస్తవానికి ఆయనలో ఉన్న పరమాత్మను చూడండి. ఏదో పూర్వజన్మ కర్మ విశేషం వల్ల ఆయనకి ఏదో కొంచెం దుర్గుణాలు ఏర్పడ్డాయి. అంత మాత్రమున అతను అజ్ఞాని అంటే ఎట్లే? ఏదో పూర్వజన్మలోని కర్మ విశేషం వల్ల, మహర్షుల అనుగ్రహం వల్ల, దైవ కరుణాకటాక్షణంతో కొంచెం సద్గుణాలు సంపాదించుకున్నావు. అంత మాత్రమున ఒకరిని దూషించడం ధర్మమా? కాదు. అందుకోసమే ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తూ పిపీలికాది బ్రహ్మ పర్యంతము గూడంగా దుర్జన సాంగత్యాన్ని, దుర్గుణాలు వదులుకొని దుర్జనుల సాంగత్యం లేకుండా సజ్జన సాంగత్యాన్ని చేబూనుతూ ఆ దుర్జనులు సత్పురుషులుగా మార్చుట నిమిత్తం వారి చెంతకు వెళ్ళాలి. నువ్వు దుర్జనుడుగా అవటానికి కాదు సుమా. దుర్జనులను సజ్జనులను చేయట నిమిత్తమే సర్వేశ్వర ధ్యానం చేసుకుంటూ మంచి మాటలు చెప్పుతూ మహేశ్వరుని లీలా విలాసములు వాళ్ళు ప్రబోధం చేస్తూ వినప్పటికైనా సరే, వాళ్ళు తిట్టినప్పటికైనా సరే, ఇది అశాశ్వతం, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్యా, మిత్రమా ఎందుకు నువ్వు మాయలో మునుగుతున్నావు, నువ్వే మాయలో మునినా అంటారు వాళ్ళు. అని మహేశ్వరుని యొక్క మాయలో, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో నేను జీవిస్తున్నాను, నువ్వు జీవిస్తున్నావు పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి. కానీ ప్రతి ప్రాణి నడిపిస్తున్నారంటే పరమాత్మ నడిపిస్తున్నాడు. ఈశ్వర సర్వభూతానా హృదయేశర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అందరి యొక్క హృదయ పద్మయందు నివాసుండై భగవంతుడు పిపీలికాది బ్రహ్మ పర్యంతం సమస్త ప్రాణుల యందు భగవంతుడు వారి పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి వాళ్ళని నడుపుతున్నాడు భగవంతుడు. మనం నడిపించేవారు మీరు ఇక్కడికి వచ్చినారంటే మీ స్వేచ్ఛతో మీరు రావలేరు. నేను మీకు ఈ ప్రబోధాలు అందిస్తుంటే నా స్వేచ్ఛతో కాదు. మీరు ఇక్కడ రప్పించినాడంటే మీరు ఎంతో భక్తి ఉండి, పూర్వజన్మ పుణ్యం ఉండి, పరమేశ్వర ముక్తి కావాలా, కైవల్యాన్ని పొందాలా, తరించాలా, నేను ముక్తి పొందాలని ఏదో కొంచెం జిజ్ఞాస, సత్ప్రవర్తన కలిగి సచ్చింతన కలిగినటువంటి పుణ్యపురుషులనే భగవంతుడు ఆ కైవల్యమును పొందుట నిమిత్తమే అట్టి మార్గమును సద్గురువుల ద్వారా ఉపదేశం చేయిస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ రప్పించింది ఎవరంటే పరమేశ్వరుడే, ఇంకెవరు కాదు. మేము వచ్చినాము అంటున్నారు. మీరు వచ్చినారంటే మీకు పూర్వ పుణ్యము ఉంది కావున మేము నడిపించుకుంటూ వచ్చినాడు భగవంతుడే. ఎవరికి ఏ సందేశం ఇవ్వాలనో అట్టి వారికి ఆ కైవల్యమును పొందుట నిమిత్తమై
ఆ గురు హృదయంలో ఉండి ఆ పరబ్రహ్మమే గురు స్వరూపుడై ప్రబోధం చేసేది ఆ పరబ్రహ్మమే. అందుకోసమే నహీదృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే. ముల్లోకముల యందు అతి గొప్ప వ్రతము ముల్లోకవాసులందరూ వశీకరణమయ్యే వ్రతము, అనగా అందరి ద్వారా గౌరవ మర్యాదలను పొందే వ్రతము, మన్ననలను అందుకునే వ్రతము. ప్రథమ ఒకటోది దయ కలిగి ఉండండి. దయా మైత్రీచ భూతేషు, మైత్రీ భావన కలిగి ఉండండి. మిత్రస్య భావ మైత్ర అంటే దయగల హృదయమే భగవన్ నిలయము అన్నారు మలయాళ స్వాముల వారు. ఎవరి హృదయంలో దయ ఉంటుందో అక్కడే భగవంతుడు నివాసమై ఉంటాడు. స్వామి, దయ ఉంటేనే భగవంతుడు నివాసమై ఉన్నాడా? మరి దయ లేనటువంటి అజ్ఞానుల యందు నివాసం లేడా? ఉన్నాడు. కరెంటు అన్ని తంతెల యందు ఉన్నది. ప్రతి రోడ్ దారెంబడి పోయే తంతెలు, కరెంటు తంతెలు ఉన్నాయి కదా, స్తంభాలు, అక్కడ కరెంటు ఉంది. కానీ బల్బులు ఎందుకు వెలుగుతలేవు? అక్కడ నోటలు పేసు ఏర్పాటు ఒక దగ్గర కలిసి ఒక లైట్ని వెలిగించడం లేదు, అమర్చడం లేదు. మరి ఇక్కడ లైట్లు అమర్చినాం కదా, మరి ఇక్కడ ప్రకాశిస్తుంది. మరి ఆ తంతెలలో ఉంది, కరెంట్ ఉంది, కానీ ఎందుకు అవుపడతలేదంటే ఇక్కడ అవుపడుతుంది. అంటే ఆ దైవాన్ని చూడాలి, దైవ సాక్షాత్కారాన్ని పొందాలి, ఆ కరెంటును ఉపయోగించుకోవాలనే కదా ఎంత వెలుతురు రావాలి. అట్నే నేను జ్ఞాన ప్రకాశుండనై భాషించాలని ఎవరు సంకల్పం కలిగి సాధన చేస్తూ సర్వేశ్వరుని యొక్క కరుణాకటాక్షాన్ని పొందాలని పరితపిస్తున్నటువంటి పరమ భక్తుల యొక్క హృదయంలో దైవము భాషిస్తాడు. భగవంతుడు లైట్ రూపంలో ప్రకాశిస్తాడు. చూచారా? అందుకోసమే దయగల హృదయమే భగవన్ నిలయము. దయ కలిగినటువంటి వారి హృదయంలోనే భగవంతుడు భాషిస్తాడు. అందుకోసమే అట్టి దయ కలిగి ఉండాలి, మైత్రీ భావన కలిగి ఉండాలి. మైత్రీ భావన అనగా మిత్రస్య భావ మైత్ర. మిత్రుడు ఎలా ఉండాలి అంటే సూర్యునిలాగా ఉండాలి. సూర్యభగవానుడు ఉన్నాడు కదా, మిత్రుడు ఎలా ఉండాలంటే ఉపకారము చేసినా అపకారము చేసినా, లోకమును నిందించినా స్తుతించినా సర్వావస్థల యందు కూడా ప్రాణిసేవయే పరమాత్మ సేవగా, ప్రాణిసేవయే పరమాత్మ సేవగా భావించి ఎవరు విహరిస్తారో వాళ్ళే నిజమైన మిత్రులు. అందుకోసమే మిత్రుడు అనగా సూర్యునికి పేరుంది. సూర్యభగవానికి ఎవరైనా మొక్కుతున్నారా? ఎవరో పుణ్యభక్తులు మొక్కుతున్నారు. కొంతమంది తెల్లవారింది లేండి అంటున్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు, పండుకుంటున్నారు. కానీ సూర్యుని ముఖం చూసే వాళ్ళు కూడా లేరు కదా, సూర్యోపాసన చేసే వాళ్ళే లేరు కదా. ఈ కలి ప్రవేశించేసి కలి ప్రేరణ మానవులందరూ కూడా సూర్యుడు దేవుడు కాడు, ఒక స్తంభం అనే కూడా దూషించే వాళ్ళు ఈనాడు ఒక సంఘాలు పుట్టుకొస్తున్నాయి. ఆ సంఘాలు కాలగర్భంలో మొత్తం నశించే రోజులు త్వరలే ఉన్నాయి. అట్టి సంఘాలు రూపునామములు లేకుండా నశించి, అనగా వారిలో ఉన్న అజ్ఞానాంధకారములు నశించి అందరూ సనాతన ధర్మాన్ని ఆచరించే కాలము ఆసన్నమైంది త్వరలో. అందుకోసమే సూర్యభగవానులాగా మీరుండండి. ఈనాడు అందరూ మొక్కుతలేరు, స్తంభం అంటున్నారు, ఏదేదో మామూలని ఏదో రకరకాలు మొక్కకున్నా మొక్కిన వారికి అదే కాంతినిస్తున్నాడు కదా, మొక్కని వారికి అదే కాంతినిస్తున్నాడు కదా, స్తుతించే వారికి అదే కాంతిస్తున్నాడు కదా, దూషించే వారికి అదే కాంతినిస్తున్నాడు కదా సూర్యభగవానుడు. మిత్రులు ఎలా ఉండాలి అంటే సూర్యభగవానుని ఆదర్శంగా తీసుకోండి అన్నారు వేదవ్యాస మహర్షుల వారు. మీరు కూడా మిత్రులై మీరు విహరించాలంటే సూర్యునిలాగా ఉండాలి, ఫలితాన్ని ఆశించకూడదు. మీరు పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకారార్థం ఇదం శరీరం. పరోపకారార్థమే భగవంతుడు ప్రాణుల సేవ చేయుట నిమిత్తమే ఈ శరీరాన్ని సృష్టించినాడు. ఆఖరిలో 83,99,999 ప్రాణులను సృష్టించి బ్రహ్మదేవుడు సంతోషించగా ఆఖరిలో ఈ శరీరాన్ని 84 లక్షల సంఖ్యలో చేర్చినాడు. ఈ ప్రాణికి ప్రాణిసేవ చేయుట నిమిత్తమే ఈ మానవుని సృష్టించినాడు, ఫలితాన్ని ఆశించట నిమిత్తం కాదు. అందుకోసం ఫలాపేక్ష రైతుల నిష్కాములై సేవ చేయట నిమిత్తమే ఈ మానవ జన్మను భగవంతుడు నీకు ప్రసాదించినాడు. అందుకోసమే
మీరు ఎప్పుడు సేవ చేయడమే మీ కర్తవ్యం, కానీ ఆ ఫలితాన్ని ఆశించడమే మీ కర్తవ్యం కాదు. అందుకోసమే అర్జున, మీరు ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయని భగవంతుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తాడు. అందుకోసమే మిత్రుని వలె మీరు ప్రతి మనిషి సూర్యునిలాగా ఉండాలి. అందుకోసమే దయా మైత్రీ చ భూతేషు దానంచ మధురాచ వాకు. మధురమైన దానంచ మధురాచ వాక్, దాన ధర్మాదులు చేసుకోవాలి. లేచింది మొదలుకొని పరుండే వరకు ఏ ప్రాణినైనా సరే గౌరవిస్తూ ప్రతి ప్రాణికి ఏదో అన్నం పెట్టండి. పిల్లు కానీ, కుక్కలు కానీ, పిల్లులు కానీ, ఇంకా చీమలు కానీ, పక్షులు, ఏదైనా మీ శక్తి కొలది దానం చేయండి. శక్తి మీరని కాదు, లేనిది మీరు అప్పులు తెచ్చి పెట్టమని కాదు. ఉన్నదాంతో భక్తిభావంతో దేవునికి నేను ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడో పరమేశ్వర, నీకు ఈ ఆహారం నీకు పెట్టుతున్నాననే భావంలో భగవంతుని మీకు అర్పించండి. అప్పుడు భగవంతుడు ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు కావున ఏ ప్రాణికి పెట్టినా నేను భగవంతునికే పెట్టుతున్నాననే భావన చేత మీరు అర్పిస్తే భగవంతుడు అట్టి ప్రసాదంను స్వీకరిస్తాడు. భగవంతుడు దాన ధర్మాలు చేసుకోవాలి. ఎవరికైతే దీనుల యందు కరుణ కోటి వ్రతముల కన్నా మిన్న, అక్కడ రాసి పెట్టినాము. దీనభావంతో ఏ జంతువులైనా సరే, క్రూర జంతువులైనా సరే, మానవులైనా సరే, దీనుల యందు కరుణ కలిగి ఎవరైతే ఆహార పానీయములు వాళ్ళకి ఇస్తారో, క్షుద్వార నివారణార్థమై పరితపిస్తున్నటువంటి వారికి కోటి వ్రతములు చేసిన పుణ్యము, ఒక్క ప్రాణి దీనుల యందు కరుణ కలిగి సేవ చేస్తే అట్టి పుణ్యము ప్రాప్తిస్తుంది. అది తప్పదు, ఇది సత్యము. అందుకోసమే అన్నదానాలు చేసుకోవాలి. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ, విశ్వదాభిరామ వినురవేమ. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, తల్లిదండ్రుల కన్నా ఇంకా గొప్పవారు లేరు. ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా. నిన్ను ఉద్ధరించుట నిమిత్తమే మంచి మార్గంలో తీర్చిదిద్దుతున్నటువంటి ఏ సద్గురు ఉన్నారో అట్టి గురువు కన్నా మించిన వారు ఈ సృష్టిలో లేరు. ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా. ఎక్కువ అంటే గురువు కన్నా మించిన వారు ఇంకెవరు లేరు. ఇక్కడ తల్లిదండ్రులు అని చెప్పినాడు కదా, మళ్ళీ గురువుని ఎందుకు చెప్పాలో? తల్లిదండ్రులు గొప్ప అన్నప్పుడు తల్లి ప్రేమ గొప్పది, తండ్రి ప్రేమ కూడా గొప్పదే. వేదవ్యాస భగవానుల వారు ఏం చెప్తున్నాడు? ఉపాధ్యాయాన్ దశాచార్య. 10 మంది ఉపాధ్యాయుల కన్నా ఒక ఆచార్యుడు అధికుడు. ఆచార్యానాం శతం పిత. 100 మంది ఆచార్యుల కన్నా ఒక తండ్రి అధికుడు. సహస్రంతు పితరుమాత. 1000 తండ్రుల కన్నా, అంటే 1000 తండ్రుల ప్రేమ కన్నా తల్లి ప్రేమ ఎక్కువ ఉంటుందని దీని అర్థము. తల్లి ప్రేమ గొప్పది. ఒక్క భాగం 1000 భాగాలు తండ్రి ప్రేమను ఒక త్రాసులో పెడితే ఒక్క భాగమే తల్లి ప్రేమలో, ఒక్క భాగమే తండ్రి ప్రేమ. కానీ ఇక్కడ వేదవ్యాస మహర్షుల వారు ఏం చెప్పినారంటే, 1000 తల్లుల ప్రేమ కలిసి గురు ప్రేమలో సహస్రాంశాలు ఒక భాగం కూడా కాదు సుమా. గురు ప్రేమ 1000 తల్లుల ప్రేమ కన్నా గొప్పది గురు ప్రేమ. పాంచభౌతికమైన శరీరాన్ని తల్లిదండ్రులు అందించినప్పుడు జీవాత్మకు, అట్టి జీవాత్ముడు ముక్తి పొందుట నిమిత్తమై దైవ మార్గమును చూయిస్తాడు. సన్మార్గ ప్రవర్తకుడుగా తీర్చిదిద్ది సర్వేశ్వరుని యొక్క కరుణాకటాక్షమును పొందింపచేసి జీవుడు దైవాకారంగా తీర్చిదిద్దుతాడు గురుదేవులు. అందుకోసమే గురు కరుణ గొప్పది. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే గనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ, విశ్వదాభిరామ వినురవేమ అని ఒక పండితుల వారు ఈ పద్యమును ఒక సభలో చెప్పుతున్నాడు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని చెప్తున్నాడు.
అప్పుడుండి ఎవరైనా అన్నదానం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామందికి బాగా అన్నదానాలు బాగా చేయాలి, చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా సభలో అని నిరూపించుకోవాలా అనుకొని ఎవరైనా ఉన్నారా అంటే నేను ఉన్నాను అని ఒక ఆయన లేచినాడు. నేను అన్నదానం రోజు చేస్తాను అన్నాడు. ఎంతమందికి చేస్తావు అని ప్రశ్నించినాడు. నేను రోజు 20 మందికి చేస్తా అన్నాడు. రోజు 20 మందికి అన్నదానం చేస్తున్నాడంటే ఆ సభాసదులు అందరు కరతాళాలు మ్రోగించేసినారు. రోజు 20 మందికి అన్నదానం చేసినాడు. గొప్ప పుణ్యాత్ముడు కదా, ఒక్కరిద్దరు చేయాలంటే చాలా కష్టం కదా, ఈయన చాలా పుణ్యాత్ముడు, చాలా గొప్పవాడు అని చెప్పి కరతాళాలు మ్రోగించినారు. అన్నదానం చేసేవారు నేను చేస్తున్నాను చెప్పుకోరు, వాళ్ళు దేవునికి అర్పిస్తారు. వాళ్ళు నిష్కాములై భగవదార్పణ బుద్ధితో అర్పిస్తారు. ఈయన చెప్పుకుంటున్నాడంటే ఏదో లోపం ఉంటుందని, ఆయన కొంచెం భక్తుడు కావున ఆయన ఎవరెవరికి చేస్తున్నారు మీరు అన్నదానము అని అడిగినాడు. స్వామి, నాకు 5 మంది కొడుకులు ఉన్నారు, 5 మంది కోడాన్లు ఉన్నారు, నాకు 5 మంది మనమలు ఉన్నారు, 5 మంది మనమరాళ్ళు ఉన్నారు, మొత్తం కలిసి నేను 20 మందికి దానం చేస్తున్నాను అన్నాడు. ఒరే చీ 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 చీ, ఇంట్లో వారికి దానం చేయడం దానం కాదయ్యా, ప్రాణిసేవ చేయాలి. బయట పిల్లులు కానీ కుక్కలు కానీ దేనికైనా సరే దీనులు ఎందుకు అడిగండి, ఇంటి వారికి దానం చేయడము అది ప్రేమ వాత్సల్యంతో చేస్తున్నాం, అది చేయవలసిందే. కానీ బయటి వారికి చేసినటువంటి దానం అనబడుతుంది సుమా. అందుకోసమే అన్ని దానముల కన్న అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్న ఎక్కువ లేరయ, విశ్వదాభిరామ వినురవేమ. అందుకోసం తప్పకుండా అన్నదానం చేయాలి. తని ఇంట్లో వారికి చేయడం అన్నదానం కాదు, 10 మందికి చేసిందే దానం అనబడుతుంది నేనంటే ఎంత పొరపాటు జరిగింది. అవును, ఇది కరెక్టే అని చెప్పి ఆయనకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా గొప్పగా ఇప్పుడు ఉన్నాయి కదా, బియ్యం బట్టే ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, మిషన్లు ఉంటాయి కదా. అందుకోసము ఆ వడ్ల మిషన్ అవి ఉన్నాయి కావున బాగా ధనవంతుడు కావున ఆయన అనుకున్నాడు, ఎందుకో కొంచెము ఈ బియ్యం అన్నీ కూడా చాలా ఉన్నాయి, బస్తాలు కొన్ని 100,000 బస్తాలు ఉన్నాయి, అవి అయిపోతలేవు. ఎందుకో కొంచెము ఏ నిమిత్తమో అమ్ముడు పోక కొంచెము ముక్కిపోతున్నాయి అవన్నీ బియ్యం అన్నీ. ఆయన అనుకున్నాడు, అన్నదానము చేస్తే పేరొచ్చినట్టు ఉంటుంది, బియ్యం అయిపోతాయి అని అనుకున్నాడు. ఆయన అనుకొని ఆ ముక్కిపోయినటువంటి పిండితో ఆ చెడిపోయినటువంటి బియ్యంతో బాగా అన్ని రొట్టెలు చేయిస్తున్నాడు, అన్నదానం చేయిస్తున్నాడు, అందరికీ పెడుతున్నాడు. మంచి వంటి పక్కకు దాచుకుంటున్నాడు, చెడిపోయినవి మాత్రం అమ్మిన ఎవరు కొనరని చెప్పి దాంటనుగుణంగా పిండి చేయించి దాంతో అన్నం చేయించి పెడుతున్నాడు, వాసనగా ఉంటుంది. అప్పుడుండి వాళ్ళ భార్య భక్తురాలు, ఆమె మంచి ఏమి ఇలాంటివి పెడుతున్నాడు, అక్కడ పారేయవలసినటువంటివి ఇవి పెడితే అది పాపము కదా ప్రాణేశ్వర, అలాంటి దానం చేయొద్దు, క్షమించండి, నీకు ఎదురు చెప్పినందుకు, అది వద్దు అంటే, పిచ్చిదానా నీకు తెలియదు, పిండి అయిపోయినట్టు ఉంటుంది, మనకు పేరు వస్తుందిలే, నీకు తెలియదులే పిచ్చిదానా అని చెప్పేసినాడు. ఇప్పుడు అనేది కదా నీకేం తెలుసులే అని పిచ్చిదాన అనడం కూడా, నీకేం తెలుసు పిచ్చిదాన, ఊరికో పిండి అయిపోయినట్టు ఉంటుంది, బియ్యం అయిపోతాయి, మనకు పచ్చి పేరు వస్తుంది చుట్టుపక్కల, దాన కర్ణుడు అంటారు. అప్పుడుండి భార్య ఏం చేసిందంటే ఆ రోజు నుండి అందులో నుంచి దానం ఏదైతే రొట్టెలు చేస్తున్నారో అందులోంచి కొంచెం పిండి తీసుకొని, ఏ బియ్యం అయితే వండి పెడుతున్నారో అందులోంచి కొన్ని బియ్యం తీసుకొని అన్నం వండి పెట్టింది, ఆ రొట్టెలు చేసి పెట్టింది పతిదేవునికి. అది వాసన వస్తుంది. ఏం పిచ్చిదానా, ఏమి నాకు ఇవి పెట్టినావంటే, స్వామి ఏ దానం చేస్తేనే అదే స్వర్గలోకంలో అదే పెడతారు. నువ్వు ఎందుకంటే ఈ దానకర్ణుడు అయినావు, నువ్వు ఇప్పుడు ఈ పుణ్య ప్రభావంలో ఇంద్రలోకాన్ని పొందుతావు. నువ్వు అక్కడ పోయిన తర్వాత ఇవే రొట్టెలు ఇవే అన్నం అక్కడ పెడతారు, వాసన వస్తాయి, తినలేవు స్వామి. అందుకోసం ఇప్పటి నుంచి ఎట్లా స్వర్గాన్ని పొందుతావు కావున ఇప్పటి నుంచి నేను చేసి పెడతాను, నువ్వు అభ్యాసం చేసుకో స్వామి అన్నది భార్య. అభ్యాసం చేసుకో కొంచెం. అక్కడ వెంటనే వాంతులు వస్తాయి, ఆ రొట్టెలు అన్నం తింటే వాంతులు వస్తాయి, తినలేవు నువ్వు.
ఇక్కడ నుంచి నువ్వు ఇదే నువ్వు తింటూ ఉంటే అక్కడ అభ్యాసం అవుతుంది, నీకు వాంతులు రావు అనగానే వెంటనే తల దించుకున్నాడు. అయ్యో ఎంత పొరపాటు పడినాను కదా, నువ్వే నాకు గురువు అయినావు చాలని అక్కడి నుంచి మొత్తం ఆపేసేసినాడు. మంచి అన్నం పెట్టినాడు, మంచి రొట్టెలు చేయించి కూరలు చేయించి అందరికి పెట్టి, ఎందుకంటే నాకు ఎంత చేసినా ఆ గతి నాకు పడుతుంది, ఇది తప్పు అని చెప్పి మంచి మాటలు విని దానివల్ల ఆయన మహాత్ముడై ఆకలి ముక్తాత్ముడైనాడు. చూశారా? అందుకోసమే మంచి మాటలు అవసరము, అది వినాలి, దయ కలిగి ఉండాలి. దయ అంటే ఏదో పెడుతున్నాను ఏదో కీర్తి రావాలని కాదు, ప్రతి ప్రాణి సంతోషపడేలాగున ఆనంద ఉల్లాసంతో విహరించేలాగున, సంతోషించేలాగున, చిరునవ్వులు చిందిస్తూ నిన్ను ఆశీర్వదించేలాగున, గౌరవించేలాగున ఉండాలి. ఏ మాటలు మాట్లాడినా, ఏ దానము చేసినా. అందుకోసమే అన్నదానము చేసుకోవాలి, అది మంచిది చేయాలి. నువ్వేది తింటున్నావో అదే చేయాలి. నువ్వేదైతే ఆ బట్టలు కట్టుతున్నావో, నీకు ప్రీతికరమైనటువంటి వస్త్రములు అవే దానం చేసుకోవాలి. ఏ నివాసం ఏ ఇండ్లు అయితే నువ్వు కోరుకుంటున్నావో అవే. ఈనాడు షోడశ మహాదానాలు గొప్ప ఎన్నో ఉన్నాయి. షోడశ మహాదానముల యందు మహర్షులు నిర్ణయించింది ఏంటంటే 3 దానాలు చేసుకోవాలి. మానవ జన్మ ఎత్తినందుకు, పుట్టినందుకు మానవ జన్మ సార్థకత కావాలంటే 3 చేసుకోవాలి. అన్నదానం చేసుకోండి చాలు, అది మీరు ఎట్లా తింటున్నారు కదా, అన్నదానం చేసుకోండి. వస్త్రదానం చేసుకోండి. వస్త్రదానాలు తప్పకుండా మీరు కట్టుతున్నారు కావున సంవత్సరానికి ఒకసారైనా చాలు, ఎప్పుడు చేయమని కాదు, సంవత్సరానికి ఒకసారైనా నువ్వేది ఇష్టమో అట్టి వస్త్రాలు కట్టించండి. పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు దారిలల్లో బట్టలు చినిగిపోయిపోతూ ఉంటారు, వెంటనే పిలిపించి ఈనాడు కుట్టినే రెడీగా ఉన్నాయి, ఇప్పుడు వెంటనే అప్పుడే తొలగించాలి. వాళ్ళకి బట్టలు ఒక్కరికి ఇచ్చిన తర్వాత అమ్ముకున్నవారు కొనరు. అవి అన్నం పెట్టితే కడుపు నిండిపోతుంది, కానీ వాళ్ళకు డబ్బులు బియ్యాలు ఇవ్వచ్చు, అమ్ముకుంటారు అక్కడ. కావున అన్నం ఇంటికి వచ్చేసి అతిథి దేవోభవ అనే భావన చేత అన్నం తృప్తిగా పెట్టి బట్టలు తొలగించాలి. శక్తి ఉంటే గృహదానము, 3 దానాలు ముఖ్యము. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నారు, కాశీ, వెంకటాచలము, ఎన్నో శ్రీశైలము దివ్యక్షేత్రాలందు అక్కడ భక్తులు నివాసము చేయుట నిమిత్తమై శరణార్థులు అక్కడ వెళ్ళి భగవంతును స్మరణ చేస్తూ అక్కడ నివాసం చేయుట నిమిత్తమే గృహాలు నిర్మించడము. ఆశ్రమాలలో కానీ దివ్య పుణ్యభూముల యందు ఆశ్రమాలు అక్కడక్కడ భక్తులకు నివాసం చేయుట నిమిత్తము జీవితంలో ఒక్క గృహమైన గృహదానం చేయాలి. స్వామి నా గృహదానం లేదు కదా, చేసే శక్తి లేదు కదా, గృహదానం చేయాలంటే 1,00,000 తక్కువ కాదు, 2 లక్షలు 3 లక్షలు అవుతాయి. ఇప్పుడు గృహదానం అంటే, వస్త్రదానం అంటే చేస్తాము, అన్నదానం అంటే చేస్తాము, మరి 3 దానాలు ముఖ్యం కదా. ఈ షోడశ మహాదానముల యందు ఈ 3 దానాలు చేస్తే అన్ని దానముల యొక్క పుణ్యం ఇందులో ఉంది. ఈ 3 దానముల యందే నిముడీకృతమై ఉంది. మరి ఆ గృహదానం చేయాలంటే డబ్బులు లేవు, కోరిక ఉంది, మరి ఎట్లా? అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ ముల్లోకాలను సృష్టించిన భగవంతుడు ఉన్నాడు కదా, ఓ భగవంతుడా, నీకు నా హృదయమే నీ మందిరంగా నిర్మించినాను, నా హృదయంలో ఉండు అని చెప్పండి, సరిపోతుంది. నా హృదయాన్ని నీకు ఇచ్చేసిన, నా హృదయం నివాస మందిరం, నేను ఇల్లు కట్టలేను, లోకాలను సృష్టించిన తండ్రి నా హృదయ పద్మమునందు నివాసంగా నా హృదయం నీకు అర్పించిన, నా ఇల్లే నీ ఇల్లుగా భావించని ఆ భగవంతుడు నీ హృదయాన్ని ఇచ్చేసేయండి చాలు. నీ హృదయ పద్మము, నీ హృదయ మందిరాన్ని భగవంతునికి నివాసంగా ఇచ్చేయండి, దానం చేసుకోండి, గృహదానం. ఆ బాహ్య దానాల కన్నా ఇది ఎన్నో లక్షల కోట్ల రెట్ల పుణ్యం ఇస్తుంది. అట్లా చేసేవాళ్ళు చెయ్యండి. అది చేసినందువల్లనే ఇట్టి పుణ్యము, ఇట్టి జ్ఞానోదయం మీకు కలుగుతుంది, ఉట్టిగా కలిగేది కాదు. చేసే శక్తి లేనప్పుడు నా హృదయ మందిరము నీకు దానము చేస్తున్న తండ్రి, శాశ్వతంగా నివాసమయ్యుండుము, నాకు ముక్తిని ప్రసాదించని మీరు కోరుకోండి చాలు. ఇంకా మీకన్నా ధన్యజీవులు ఇంకా భూలోకంలో లేరు.
అప్పుడు అన్ని దానములు చేసిన వాళ్ళు మీరు అవుతారు. చూశారా ఎంత సులభంగా మన మహర్షులు అందించినారు? చూశారా? ఈ ఒక్క దానము మీ హృదయాన్ని భగవంతునికి, మీ హృదయం అనే నిలయాన్ని భగవంతుని దానంగా చేసుకోండి చాలు. అప్పుడు ఏమైంది? వస్త్రదానము, గృహదానము, అన్నదానం చేస్తున్నారు కదా. ఈ మూడు ఇక్కడ ఉన్నటువంటి భక్తులైన వాళ్ళు, ఈ సభలో ఉన్నవారు ఈ మూడు దానం చేస్తున్నారు కదా. చేయని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. చేసిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. అందరూ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ భగవంతునికి హృదయాన్ని అర్పించినారు, అన్నదానం చేస్తున్నారు, గృహదానము, వస్త్రదానాలు చేస్తున్నారు. అవి చేసుకోవాలి. అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానాలు మాత్రం తప్పకుండా చేసుకోవాలి. అందుకోసము ఈ మూడు దానాలు చేసుకున్నటువంటి వారికి దైవం యొక్క కరుణా కటాక్షాన్ని పొంది తీరుతారు. అందుకోసమే ఈ మూడు దానాలు ముఖ్యము. అందుకోసం దయా మైత్రేష భూతేషు దానంచ, దాన ధర్మాదులు చేసుకోవాలి. అన్నం పెడితే చాలు. అన్నము పెట్టితే మీరు ఈనాడు కూడా కష్టంతో మీరు దాచుకుంటున్నారు కదా, కష్టపడి దాస్తున్నారు కదా. బ్యాంకులలో కష్టపడి దాచిపెడుతున్నారు. రూపాయి ప్రోగు చేసి దాచిపెడుతున్నారు కదా. ఆ దాచిపెట్టిన సొమ్ము మీది కాదు, అదే దొంగల సొమ్ము. అది ఎవరా దొంగలు తెలుసా? మీ కొడుకులు కోడళ్ళే మీ దొంగలు అన్నారు శంకరాచార్య వారు. వాళ్ళు దొంగలు. ఎట్ట దొంగలంటే నవమాసాలు కని పెంచాల, ఎన్నో పనులు వదులుకుంటున్నాం, దైవార్చన దైవ ధ్యానాలు మర్చిపోయి వారికి స్నానం చేయిస్తున్నాము, దుస్తులు తొడుగుతున్నాము, పెద్దవారిని చేస్తున్నాము, సగం పనులు వాళ్ళకి అర్పిస్తున్నాం. ఆఖరులో పెండిలు చేస్తున్న వారికి ఉండటానికి నివాసమై వారికి అన్ని విధాలుగా ఇండ్లు, భూములు, సిరి సంపదలు చేకూర్చి పెట్టుతున్నాం. అది అవసరమే, కన్నందుకు అవసరమే, చేయవలసిందే. కానీ ఆఖరిలో దాన ధర్మాదులు చెయ్యకుండా వాళ్ళకి ఇస్తున్నావు. కొంచెం వృద్ధాప్యం వచ్చిందనుకో, అన్నీ నా కొడుకు అన్ని ఇండ్లు పూర్తి కానీ, అన్ని పనులు పూర్తి కానీ, అన్నీ అయిన తర్వాత నేను సుఖంగా ఉంటా, ఆనందంగా ఉంటా, నేను కాశీక్షేత్రం పోతా, దాన ధర్మాలు చేసుకుంటా, నీ అనుకుంటా, నీ భ్రమ. అప్పుడు ముసలిగా అయిన తర్వాత ఆడ పడి ఉండు, నీకు అన్నం కావాలంటే ఇస్తాం, గుడ్డలంటే ఇస్తాం, నోరు మూసుకొని పడి ఉండటారు. దానం చేస్తామన్నా మీకు శక్తి చాలదప్పుడు. ఇది సత్యము. ముసలోళ్ళు దానం చేస్తామని పో, బయటకు చూస్తా, ఆ రోజు నీకు అన్నం పస్తు. ఎవరికి పెట్టడం కాదు, ముందు నీకు పెట్టారు. ఆ దృష్టి రాకముందుకే మీకు శక్తి ఉన్నప్పుడే ప్రతిరోజు, ఎప్పుడు, ఏ రోజుకు ఆ రోజే, మరో రోజు నీది కాదు సుమా. ఉంటవో పోతావో మనది కాదు. ఎప్పటి సమయం అప్పుడే పిల్లలు కానీ, కుక్కలు కానీ, పక్షులకు కానీ ఎప్పటికప్పుడు దానం చేసుకున్నప్పుడే మోక్ష సామ్రాజ్యంలో అది నిమిడీకృతమై ఉంటుంది సుమా. దాచుకున్న సొమ్ము నీది కాదు, దాచిన సొమ్ము నీది కాదు, దానం చేసిన సొమ్మే నీది అవుతుంది. అందుకోసమే దానం చేసుకుంటుంది ఎక్కడికైనా వస్తుంది, కానీ దాచిన సొమ్ము మాత్రం నీకు ఎంట రాదు. అస్సలు దానం చేసింది మాత్రం వస్తుంది. పెట్టిన దినముల లోపల నట్టడువులకైన వచ్చు నానార్థములున్, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. సుమతీకారుడు చెప్పినాడు సుమతీ శతకంలో, పెట్టిన దినముల లోపల నట్టడువులకైన వచ్చు నానార్థములున్, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. పెట్టి పుట్టితే అరణ్యానికైనా వస్తుంది. పెట్టి పుట్టితే మీరు ఈనాడు అన్నం దాన ధర్మాలు చేసుకున్నారనుకో, వచ్చే జన్మలో ఏదో కర్మశేషము భగవంతునిలో ఐక్యం కాకుండా ఏదో కొంచెం కర్మశేషం మిగిలిందనుకో, జన్మ వచ్చిందనుకో, అప్పుడు ఎన్ని సంపదలైనా మీ దగ్గరికి వస్తాయి. అరణ్యంలో ఉన్నా వస్తాయి, వద్దన్నా అది ఆ పుణ్యం తినిపిస్తుంది. పెట్టక పుట్టినారనుకో, బంగారు కొండపైన ఉన్న బంగారం చేసుకుంటే బంగారమే, కానీ నీకు అన్నదానం చేయలేదు. కర్ణుడు అన్నదానం చేయలేదు, అన్ని దానాలు చేసినాడు. కానీ స్వర్గానికి సువర్ణ దానాలు చేసినాడు, భూదానాలు చేసినాడు, ఎన్నెన్నో చేసినాడు. స్వర్గానికి వెళ్ళినాడు, తిందామంటే అన్నం లేదు, బంగారు కొండపైన ఉన్నాడు. బంగారం తింటే ఆకలి తీరుతుందా? తింటారా ఎవరైనా?
అందుకోసమే కర్ణుడు మహాత్యాగి పుణ్యపురుషుడు, ఏదో దుర్జన సాంగత్యంలో చేరినాడు అంతవరకే కానీ మహాత్యాగి, సత్యశీలుడు. అజ్ఞానికి ఒక మాట దుర్యోధనకి ఇచ్చినంత మాత్రం మాట తప్పలేదు. సత్యవ్రతమును పోయినటువంటి వారు దుర్జనుడు కావున దుర్యోధనుడు ఆయన ఏ మాట చెప్తే ఆ మాట వినాలా. నువ్వు చెప్పినట్టు వింటాను దాత, నా ప్రాణము ముందు పోయిన తర్వాత నువ్వు పోవచ్చిందిగా, నేను ఉన్నంతకాలము నిన్ను ఎవరు తాకలేరు, నువ్వు ఏది చెప్తే నేను అది పాటిస్తానని మాట ఇచ్చినాడు. కావున అజ్ఞానాన్ని తెలిసినప్పటికైనా సుజ్ఞానులు పాండవులని తెలిసినప్పటికైనా ఆయన చెప్పినట్టు విన్నాడు, మాట కట్టుబడిపోయినాడు. దుర్యోధను మాట కట్టుబడిపోయినాడు కర్ణుడు. అయితే దానం చేసుకునేవాళ్ళు ఏదంటే అది. ఒకసారి కర్ణుడికి దుస్థితి ఏర్పడుతుంది, పుణ్యపురుషుడు అని చెప్పి కృష్ణ పరమాత్మ బ్రాహ్మణ రూపంలో వెళ్ళినాడు. కర్ణ భవతీ భిక్షాం దేహి అని ఇంటికి వెళ్ళినప్పుడు సాధు రూపంలో వెళ్ళి ఒక అమ్మ అన్నం పెట్టంటే కర్ణుడు వచ్చినాడు. మా ఇంట్లో అన్నం పెట్టంలే, ఇంకేదైనా అడుగు అంటే, ఏదైనా పెట్టు నాకు ఆకలి అవుతుందంటే, నేను ఇంట్లో అన్నం లేదులే, మేము అదేం పెట్టాం, అక్కడ ప్రతి చోట అన్నదానం జరుగుతుంది, అక్కడికి పో, అక్కడ పెడతారంటే వేలు చూయించినాడంట కర్ణుడు. పెట్టనప్పటికైనా మార్గం చూయించిన పుణ్యం వస్తుంది సుమా. అందుకోసమే ఆనాడు బ్రాహ్మణ రూపంలో వస్తే అక్కడ అన్నదానం చేస్తున్నారు, అక్కడ పోయి తినిపోను వేలు చూయించినావు కర్ణ, ఆ పుణ్యమే నీకు ఉన్నది, ఆ వేలు నోట్లో పెట్టుకొని శీకయ్యా నీకు క్షుద్బాధ నివారణం అవుతుందన్నాడు కృష్ణ పరమాత్మ. కర్ణుడు ఆకలి బాధతో స్వర్గంలో బాధపడుతుంటే కృష్ణ అన్నప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై ఈ ఉపదేశం చేసినాడు. నీకు ఆకలి బాధ తీరాలంటే అన్నదానాలు చేయలేదు కానీ మార్గం చూయించినావు, కావున ఆ నోట్లో వేలు పెట్టుకో ఆకలి తీరుతుందంటే, ఒక అన్నదానము చేయకున్నా కొన్ని మార్గాన్ని చూయించినంత మాత్రమునే క్షుద్బాధ నివారణమైందంటే ఇంకా దాన ధర్మాలు చేసి ఎంత పుణ్యం ఉంటుందో చూశారా. ఇది మహాభారతము కట్టుకథలు కాదు, జరిగినటువంటి విషయం ఇది. అందుకోసమే పెట్టిన దినముల లోపల నట్టడువులకైన వచ్చు నానార్థములు, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. కర్ణుడు స్వర్గంలోకంలో బంగారు కొండపైన అన్నం లేకపోయింది. ఒక ఆయన భూలోకంలో పుట్టినాడు, ఎన్నో దాన ధర్మాలు పోయిన జన్మల్లో చేసి పుట్టినాడు. దాన ధర్మాలు చేసిన దైవ చింతన చేయలే పాపం, నిష్కామి అయి భగవదార్పణ బుద్ధితో చేయలేక నేను పెద్ద కోటీశ్వరుని కావాలి జన్మజన్మలు కన్నా భావంతో చేస్తే అట్నే పుట్టినాడు, భగవద్భక్తి లేకపోయింది, నాస్తికుడుగానే పుట్టినాడు. ఒక జ్యోతిష్యుల వారు హస్త సాముద్రికం చూసి, ఆ నొదుట రేఖలు చూసి, ఆ శరీర ముఖ కవలికలు చూసి వెంటనే జన్మజన్మాంతరంలో ఉన్న పుణ్యాన్ని గ్రహించి చెప్పే మంచి జ్యోతిష్కుల వారు. ఆయన నుండి కరెక్ట్గా చెప్తాడు. జన్మ నక్షత్రమును, పుట్టిన నక్షత్రమును, యోగమును బట్టి లెక్కలు గ్రహించి ఏ రోజు ఏం చేస్తావో అది చెప్పే శక్తి అతనిలో ఉంది. అతన్ని ఓడించుదాము, అతని శిష్యుని చేసుకోవాలని చెప్పి ఇది తర్క విద్వాంసుడు. అన్ని వ్యర్థమైన మాటలే. వెళ్ళి నేను రేపేం చేస్తానో చెప్పు అన్నాడు. పుట్టిన నక్షత్రము, తిథి, నక్షత్రవార యోగాలు చూసి అన్ని లెక్కించి, రేపు 12 గంటలకు నీవు పూర్వజన్మలు ఎంతో దాన ధర్మాలు చేసుకున్నా మహాపుణ్యపురుషునివయ్యా, దైవచింతన చేయలేకపోయినావు. కానీ ఆ పూర్వజన్మలో చేసిన పుణ్యవశాత్తు వల్ల, ఈ జన్మలో రేపు 12 గంటలకు షడ్రసోపేతమైన ఆహారం నువ్వు తింటావు అని చెప్పినాడు. నేను తినను. ఏం చేస్తుంది ఆ పుణ్యం అంటే, ఆ పుణ్యమును తినకున్నా తినిపిస్తుంది అన్నాడు. నేను తినకపోతే నోరు మూసుకున్నా నోరు తెరిచి తినిపిస్తుంది ఆ పుణ్యం అన్నాడు. ప్రతిజ్ఞ చేసినాడు. నువ్వు తిననప్పటికైనా నోట్లోకి నోరు తెరిచి తినిపిస్తుంది ఆ పుణ్యం, ఇది గ్యారంటీ, నా జ్యోతిష్యం అసత్యం కాదు అన్నాడు. సరే, నీ మాటలు సత్యమైతే నీకు శిష్యుని అవుతా, నీ మాటలు అసత్యమైతే నువ్వు నాకు శిష్యుని కావాలి, ఒప్పుకుంటావంటే ఓ తప్పకుండా ఒప్పుకుంటా అన్నాడు జ్యోతిష్యుల వారు. రేపు 12 గంటలకు ఉన్నాడు. 10 గంటలకి రెడీగా ఉండి ఎవరైనా ఇక్కడ ఉంటే నన్ను తినబెడతారని చెప్పి గ్రామం పక్కకు పోయినాడు. ఎవరైనా పిలుచుకుపోయి పెడతారో ఏమో నోట్లో అని అడవికి వెళ్ళిపోయినాడు. అడవి ఉంటే ఎవరైనా దారిలో మేకలలో, గొర్రెలలో వస్తారు, మిత్రులు వస్తారు, బాటసార్లు వచ్చి ఏమైనా తినిపిస్తారని భయం వల్ల
ఆ దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు, పూర్వకాలంలో ఒక చేదబావులు త్రవ్వుతూ దారుల యందు అక్కడ మర్రి చెట్లు అన్నీ పెట్టేవాళ్ళు. అక్కడ అన్నం తిని కొంతసేపు విశ్రాంతి తీసుకొని పోతారని ఆ పుణ్యం ఎక్కువ చేసేవాళ్ళు పూర్వకాలంలో. అక్కడ అన్నదానాలు కూడా చేసేవాళ్ళు రూములు కట్టి. అప్పుడు ఇక్కడుంటే ఎవరైనా అన్నం పెడతారనే భయం చేత ఆ మర్రి చెట్టు ఎక్కినాడు. ఎక్కి పైన కూర్చున్నాడు. ఇంకెవరన్నా టక్కునొచ్చి నన్ను రమ్మని చెప్పి అన్నం పెడతారని చెప్పి ఆ మర్రి చెట్లు పెద్ద పెద్ద ఆకులు కదా, ఆ మర్రి కొమ్మలు వంచుకొని అవుపడకుండా కూర్చున్నాడు. 12 గంటలు దాటిందనుకో జ్యోతిష్యుల వారిని తిట్టుతాను, ఆయన నాకు శిష్యుని చేసుకుంటా. ఆ 12 గంటలకు ఇంక అవుతుంది అనగానే ఆ ప్రాంతంలో పెద్ద ధనవంతుడు రాజు, ఆ ప్రాంతాన్ని ఏలే ఒక మహారాజు కుమారునికి వివాహమైంది. ఆనాడు లారీలు ఈ కార్లు లేవు కావున ఎద్దుల బండ్ల పైన అన్నాన్ని నింపుకున్నారు. ఎంతోమంది జనులంతా కూడా బండ్ల పైన వస్తున్నారు. అడవిలో మర్రి చెట్టు కింద నీరుంది, బాగుంది, అక్కడ బండ్లు దింపుకున్నారు. అందరూ కూడా ఇస్తర్ల షడ్రసోపేతమైన ఆహారం పెట్టుకున్నారు తిందామని. పెళ్లికి వచ్చిన వాళ్ళు సహజమే కదా, ఆభరణాలు వేసుకుంటారు కానీ రుద్రాక్షలు వేసుకుంటారా? రుద్రాక్షలు వేసుకుంటే పెళ్లివారులు వచ్చిన వాళ్ళు చూసినా వాళ్ళకు పుణ్యము, వైకుంఠ పదవి, కైలాసము పదవి ప్రాప్తిస్తుంది రుద్రాక్షను దర్శించిన వాళ్ళు. చూశారా? బంగారం దర్శిస్తే కోరికలు పుడతాయి మీకు. రుద్రాక్షను ధరిస్తే ఈనాడు చాలామంది బంగారం ధరిస్తే ఈ రోగాలు పోతాయి, ఆ రోగాలు పోతాయి, ఆ రోగ నివారణార్థమే బంగారం ధరించాలి మంచిది అంటున్నారు. కానీ రుద్రాక్ష ధరిస్తే అన్ని రోగములతో పోతాయి, అన్ని పాపములు పోతాయి, మోక్షం సిద్ధిస్తుంది. ఈ బంగారము దీంట్లకన్నా కోటాది కోట్ల పుణ్యం ఎక్కువ రుద్రాక్షలో ఉన్నది. అంత మహిమోన్నతమైనటువంటిది రుద్రాక్ష. కావున వాళ్ళు రుద్రాక్షలు వేసుకోలేదు. వాళ్ళు ఎందుకంటే రాజులు కావున ధన సంపదలు ఎక్కువ ఉన్నాయి, అన్ని ఆభరణాలు వేసుకున్నారు. అక్కడ అడవిలో చాలామంది దొంగలు ఆ నగరంలో ఆ రాజు యొక్క ధనాగారాన్ని దోపిడీ చేయాలని ఎప్పటి నుంచో కాసుకొని ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ చిక్కలేదు. ఎందుకో ఒక రోజు 2 రోజులు ఆకలి కూడా ఆహారం కడుపు నిండా దొరకగా బాధపడుతున్నారు. ఈ విషయమంతా కొండలపైన చెట్లపైన చూసుకుని అంతా గ్రహించినారు, తెలుసుకున్నారు. ఆ చెట్టు కింద కూర్చొని భోజనం చేసే సమయంలో వచ్చినారు చాలామంది, సుమారు 40-50 మంది, చాలా గ్రూప్, అది గుంపు వచ్చేసి పటాపట కట్టెలతో కొట్టేసినారు. ఆభరణాలు అన్నీ దోసుకున్నారు. వాళ్ళకు పట్టలేనటువంటి ఆనందం. ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో బంగారము దొరికింది, ఇస్తర్లో అన్నం వడ్డించి పెట్టినారు మన నిమిత్తమై. ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో తినండి అన్నారు. తినే సమయంలోనే ఆకలి బాధలో అక్కడ దొంగల రాజు ఉంటాడు కదా, మీరు అన్నం తినవద్దు అన్నాడు. ఎందుకు అంటే ఎన్నిసార్లు ఆ రాజు యొక్క ధనాగారిని దొంగిలించాలనుకున్నాము, ఆ పసి కట్టి మనల్ని గ్రహించి మనల్ని చంపాలని ఈ పెళ్లి నెపం చేత ఆహారాలు బండ్లలో నింపుకొని ఆభరణాలు తీసుకొని పోతే కొంత సంపద పోతుందిలే, అలా ప్రాణాలు తీతామని చెప్పి అన్నాలు వడ్డించినారు. కావున ఇందులో ఏమైనా విషం కలిపినారో ఏమో, అందుకోసం ఈ అన్నం తినొద్దంటాడు ఆ దొంగల యజమాని. ఆకలి లేక 1 రోజు 2 రోజులు జరిగిపోయింది, తల్లడిల్లుతున్నారు. ఆకలి బాధ అన్ని బాధల కన్నా ఆకలి బాధ పెద్దది. అది వాస్తవానికి అది ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. ఆకలి తీరితే అన్ని సంపదలు ఉన్నట్టే. చెట్టు పైన కూర్చున్నాడు, చూస్తూ ఉన్నాడు, దిక్కులు చూస్తున్నాడు. ఆకలి బాధ వల్ల అన్నము తినొద్దు అని యజమాని చెప్పగానే ఆకలి బాధ ద్వారా ఒకరు దిక్కులు చూస్తూ ఎందుకు ఈ జన్మ చనిపోయింది మేలు, ఎందుకు ఈ ఆకలి, అన్నం తిందామని తింటుడవడం వద్దంటున్నాడు యజమాని. తింటే కొట్టి చంపుతాడు, తినకపోతే ప్రాణమే పోతట్టుందని ఏడుస్తూ దిక్కులు చూస్తూ అలా పైకి చూస్తూ ఉన్నప్పుడు ఎందుకో ఆ బాధలో ఇటు పైకి తల ఎత్తి చూసినప్పుడు పైన ఒక ఆయన ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు, ఆకలన్నీ కప్పుకొని. ఈయనకు అనుమానం వచ్చింది, మిత్రమా నువ్వు చెప్పిన మాట కరెక్టు, ఇలా విషం కలిపింది కరెక్టు, మనం తిన్న తర్వాత చనిపోయిన తర్వాత ఇక్కడి వార్త రాజుకు అందించడానికి ఒక పైన కూర్చున్నాడు అన్నాడు ఆయన. ఆ పైన కూర్చొని ఉన్నాడు అనగానే అందరికీ ఆశ్చర్యం కలిగి ఆ యజమాని పాదాలు మక్కినారు.
యజమాని అంటే ఇట్లుండాలి, మా ప్రాణాలను కాపాడినవని చెప్పి యజమాని ఎత్తుకొని జే ధ్వానులు పలుకుతూ, ఒరే దొంగ, ఇంతమంది ప్రాణాలు తీస్తావా, పైన కూర్చున్నావా, రా కిందికి అన్నం తిందురా అన్నారు. రాలే. ఎందుకు రావు, ఎంతమంది ప్రాణాలు తీస్తావు అని ఇద్దరు పైకి వెళ్ళి పట్టి లాక్కొని వచ్చినారు. అన్నం తిను అన్నారు, తినలే. ఎందుకు తినవు, ఎంతమంది ప్రాణాలు తీస్తావు అని చెప్పి చిన్నపిల్లవాళ్ళు మనం ఇప్పుడు కొంచెం అమృతాంజన కొన్ని ఉంటాయి కదా, దాంట్లో పేరు అమృతం అంటారు కదా, అమృతము అలా పోస్తూ ఉంటారు. రోగ నిరోధక శక్తి ఉండాలన్నా, రోగాలు మొత్తం నశించాలన్నా చిన్నపిల్లలకు కొంచెము ఔషధములు నోట్లో పోసే సమయంలో నోరు మూసుకుంటారు. వాళ్ళు నోరు మూసుకున్నప్పుడు ఏదో ఒకటి నోట్లో పెట్టారా, పెట్టి గుట్ట పోస్తారు కదా. అట్నే ఈయన పైన అన్నము తినను అంటే ఎందుకు తినమని చెప్పి ఒక కర్ర తీసుకున్నారు, నోట్లో పెట్టేసి లడ్లు పెట్టినారు, అన్నం పెట్టినారు, పాయసం పెట్టినారు, రకరకాలు షడ్రసోపేతమైన ఆహారం మొత్తం నొక్కినారు. వద్దన్న ఊరుకోలే, మొత్తం పెట్టేసేసినారు. పెట్టిన తర్వాత ఎంతమంది ప్రాణాలు తీస్తావు, నువ్వు చావాలా, మేము చూడాలా, మేము పోతాం అని కూర్చున్నారు. గంట సేపు బాగున్నాడు, చావలే. ఏమయ్యా చావటం లేదు, ఇంతమందిని చంపడానికి కదా నువ్వు పైన కూర్చున్నావు అంటే, లేదు నేను ప్రతిజ్ఞ చేసినాను, నేను పోయిన జన్మలో పుట్టినానంట, ఆ పుణ్యవశాత్ వల్ల షడ్రసోపేతమైన ఆహారం నేను తింటానట. ఆ 12 గంటలకు అది నన్ను మీ ద్వారా తినిపించింది ఆ పుణ్యం. అయ్యా నాయనలారా, నన్ను ఆదర్శంగా తీసుకోండి, నేను పుట్టినందువల్ల ఆ పుణ్యము నాకు తినిపించింది. ఈనాడు మీరు వారి సొమ్ములు దోసుకొని తింటున్నారు, అది వచ్చే జన్మలో మీరు వాళ్ళకి పెట్టవలసి వస్తుంది. నైనా మీకు రుణగ్రస్తులు కాకండి అని చెప్పినాడు ఆ ప్రతిజ్ఞ చేసినటువంటి తర్క విద్వాంసుడు ఆ దొంగలకు. వెంటనే ఆశ్చర్యపోయినారు. అయ్యయ్యో, పుడితే ఇంత ఫలితం ఉంటుందా, మరి దోపిడీ చేసుకొని ఉంటే ఎంత మనకు ద్రోహం కలిగి ఉంటుందని చెప్పి వెంటనే వాళ్ళు పరితపించినారు. ఈలాంటి మనం దొంగ పనులు చేయొద్దు, ఇక్కడ నుంచి మనం దానధర్మాలు చేసుకోవాలి. ఎంతో దోపిడీ చేసినాము, అది మన పరోపకారార్థం ఇదం శరీరం, 10 మందికి అన్నదానాలు చేసుకొని ఈ తర్క విద్వాంసుని వలె మనం కూడా దానధర్మాలు చేసుకొని వచ్చే జన్మలైనా కర్మశేషం ఉంటే జన్మ ఉంటుంది. ఆ కర్మశేషం అనేది భగవదార్పణ బుద్ధితో సత్కర్మలు చేసినప్పుడు సమస్త కర్మలు నిర్మూలం ఎప్పుడైపోయినాయో, సమస్త కర్మలు నిర్మూలనం అయినప్పుడు జీవునికి కైవల్యం సిద్ధిస్తుంది కదా. అక్కడి నుంచి వాళ్ళు పాప పనులు మానుకొని దాన ధర్మాలు చేసుకుంటూ పరమాత్మ చింతన చేస్తూ ముక్తాత్ములు అయిపోయినారు ఆ దొంగల గ్రూప్ అంతా. చూశారా? అందుకోసమే అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్న వారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ, విశ్వదాభిరామ వినురవేమ. అందుకోసమే అన్ని దానాల కన్నా అన్నదానము గొప్ప. కావున ఇక్కడ వేదవ్యాస మహర్షుల వారు ముల్లోకవాసులంతా వశీకరణం కావాలనే కదా ఈనాడు మనం ఆ వ్రతాన్ని చెప్పుకుంటున్నాం. వేదవ్యాస మహర్షుల వారు మహాభారత యుగంలో మహాభారతంలో ద్వాపర యుగంలో చెప్పినటువంటి రహస్యం భక్తులకు ఇది కల్పితమైనటువంటి శ్లోక ప్రమాణాలుగా చెబుతున్నాను. నహీదృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే, దయా మైత్రీ చ భూతేషు దానంచ. ఇప్పుడు దానం గురించి చెప్పుకుంటున్నాం కదా. దానము చేసుకొని మధురాచవాకు, మధురమైన తీయటి మాటలు మాట్లాడండి. చూశారా? మరి ఈనాడు దయ కలిగి ఉంటే చాలు, అంటే ప్రాణులు ఎంతో కరుణ కలిగి ఉండాలి, అందరిని సమాన దృష్టితో చూసి అందరికి మిత్రులై ఉండాలి, దాన ధర్మాలు చేసుకోవాలి, తీయటి మాటలు మాట్లాడాలి. ఇది అందరికి సాధ్యమయ్యే వ్రతమే కదా, అందరికి సాధ్యం అవుతుంది కదా. మరి ఇదేమో డబ్బులు ఖర్చు అవుతాయా? కావు. ఇలాంటి వ్రతము తీయటి మాటలు మనం మాట్లాడుతుంటే కఠినోక్తులు రాకుండా ఇంకా వినాలి అనే భావనలు ఉండాలి. తేనెల్లాంటి మాటలు, వెన్నెల్లాంటి మనసు కలిగి ఉండాలి. మచ్చలేని మనసు, పవిత్రమైనటువంటి మనసుగా ఉండాలి. విశ్వశాంతికై ఎవరు పరితపిస్తారో వారే ఆత్మశాంతిని పొందుతారన్నారు మలయాళ స్వాముల వారు. ప్రతి ప్రాణి శాంతిని మనం కోరుకోవాలి.
అదే విశ్వశాంతి. అట్టివారే ఆత్మశాంతి అనగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది తీరుతారు. అందుకోసమే ఇక్కడ తీయటి మాటలు మాట్లాడి వెన్నలాంటి హృదయము, వెన్నల్లాంటి మనసు, తేనెల్లాంటి మాటలు కలిగి ఉండాలి. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. తేనెల్లాంటి మాటలు, వెన్నల్లాంటి మనసు, వెన్నలాంటి హృదయము. కఠిన శిలల్లాగా హృదయం ఉండదు. వెన్న ఎలా కరిగిపోతున్నదో వెన్నలాంటి హృదయం, మెత్తటి హృదయం కలిగి ఉండాలా. అనగా కరుణ కలిగినటువంటి హృదయము, జీవకారుణ్యము గల హృదయమే భగవన్నిలయము. అందుకోసము సమస్త ప్రాణులు ఇట్టి కరుణ కలిగి ఉండాలి. చూశారా ఎంత గొప్ప వ్రతమో చూసినారా? అందుకోసమే ఇట్టి వ్రతాన్ని ప్రతి ప్రాణి పూనాలు. ఏ ప్రాణిందు ద్వేషం ఉండకూడదు. ఈర్ష, ద్వేష, అసూయలు మీలో ఉన్నాయనుకో, ప్రకృతిని ప్రేమించకపోతే ప్రకృతిని దూషిస్తువా? ప్రకృతి నిన్ను దూషించి, నిన్ను దూషించడమే కాదు నిన్ను హింసిస్తుంది. ఎలా అంటే పూర్వకాలంలో జరిగిన విషయం. గురుదేవులు ఉన్నారు, ఒక ఆశ్రమాన్ని స్థాపించుకున్నారు. బ్రహ్మచారులు ఉన్నారు. చాలామంది వానప్రస్థులు, బ్రహ్మచారులు చాలామంది ఉన్నారు. అందులో 3 శిష్యులు ఉన్నవారు. ఆ శిష్యుల కంటే జగన్మాతనే సృష్టిని సృష్టించింది. ఆ జగదీశ్వరి సృష్టి స్థితి లయకౌరిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మామూలు మనుషులు అనేవాడు ఆయన. అది కాదు, జగన్మాత కావచ్చు. ఆ జగన్మాత అయినా సరే నా పరమేశ్వరునికి అర్ధాంగి, అర్ధ శరీరం కోరుకుంది. దేహి అని భిక్ష కోరుకుంది. భిక్ష వేసినట్టు అర్ధ శరీరం ఆ శివుడు ఇచ్చినాడు. శివుడే గొప్ప అని ఒక భక్తుడు అన్నాడు. ఒక భక్తుడు ఏమన్నాడు? ఆ జగన్మాత ఉండొచ్చు, శివుడు ప్రళయకారుడు, కానీ నా తండ్రి శ్రీరామచంద్రుడు, విష్ణువతారమే రాముడు, కరుణా సముద్రుడు. తల్లిదండ్రులు ఎట్లుండాలా, భార్యాభర్తలు ఎట్లుండాలా, అన్నదమ్ములు ఎట్లుండాలని లోకానికి అందించిన ఆదర్శపుత్రుడు శ్రీరామచంద్రుడు. ఆయన ఆదర్శంగా తీసుకోండి. విష్ణుమూర్తి పాలకుడు, ఆ విష్ణుమూర్తి అవతారమే రామచంద్రుడు అని చెప్పి రాముడే గొప్ప. లేదు, జగన్మాతనే గొప్ప. త్రిమూర్తులను సృష్టించిన తల్లి అంటే శ్రీమూర్తులను సృష్టించిన తల్లి అయినా మా శివునికి అర్ధాంగి అయింది, భార్య అయింది. మా శివుడే గొప్ప. గురుదేవులుండి నాయనా అందరూ గొప్పనేనాయనా. సృష్టి స్థితిలయకారుడైన నిరాకారుడైన పరబ్రహ్మమే త్రిమూర్తుల రూపంలో, త్రిమాతల రూపంలో భాషిస్తున్నాడు నైనా. ఒక్కరే అని ఎంత చెప్పినా వాళ్ళు వినేవాళ్ళు కాదు. గురుదేవుడి దగ్గర మంచి సరే గురుదేవు అనేవారు. అక్కడ పోయిన తర్వాత నిప్పులు చల్లుకునేవాళ్ళు. నా దేవుడే గొప్ప అంటే నా రాముడే గొప్ప, శివుడే గొప్ప అంటే రాముడే గొప్ప. లేరు వాళ్ళు ఇద్దరు మా అమ్మ బిడ్డలు వాళ్ళు అని ఒకరు. అక్కడ అద్వైత స్థితిని వాళ్ళు పొందలేకపోయినారు. అంటే ఈర్ష్య ద్వేషాదులు ఉన్న చోట అద్వైత స్థితిని వాళ్ళు పొందలేరు. అందుకోసమే పూర్వకాలంలో గురుదేవుల వారికి భిక్షాటన, అన్నదానం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆర్జించే వాళ్ళు తక్కువ ఉన్నారు. కావున గురుదేవ మీరు ఎందుకు ఊరికే ఆ సన్యాసులు వండుకునే వాళ్ళు కారు, భక్తులు ఎక్కువ ఉంటారు. కావున శిష్యులు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు భిక్షాటన వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నం పెడితే తీసుకొని వచ్చేసి గురుదేవులు తిన్న తర్వాత మిగిలింది శిష్యులు తినేవాళ్ళు. ఎంత అవసరం అంత తెచ్చుకునేవాళ్ళు. అప్పుడు భిక్షాటనకు వెళ్ళినారు. వెళ్ళగానే ఒక భక్తుడు వెళుతున్నాడు, జగన్మాత భక్తుడు. వెళుతూ శివుడు కూడంగా హరహర మహాదేవ అనుకుంటే వెళ్ళేవాడు. జగన్మాతను ప్రార్థించి ఒక భక్తుడు వెళ్ళాడు. రామనామము తప్ప ఇంకో నామం ఉచ్చరించే వాళ్ళు గారు రామభక్తుడు. జగన్మాత భక్తుడు జగన్మాత నామము తప్ప ఇంకో నామాన్ని ఉచ్చరించే వాళ్ళు కారు. కానీ శివనామము తప్ప శివభక్తుడు ఇంకో నామాన్ని ఉచ్చరించేవారు కారు. ఇంకా ద్వైత స్థితిలోనే ఉన్నారు. అద్వైత స్థితిలోకి వెళ్తే అంతా పరబ్రహ్మం ఏకం అనేక రూపంలో భాషిస్తున్న భావన కలుగుతుంది జ్ఞానికి, భక్తునికి. ఇంకా వాళ్ళకి పరిపక్వ స్థితి లేదు. కావున గురుదేవులు ఎంత చెప్పినా ఇండలేదు. కావున పరమాత్మ వీళ్ళకి శిక్ష పెట్టి జ్ఞానోదయం కలిగించు తండ్రి అని గురువుగారు సంకల్పించుకున్నాడు. ప్రకృతి మాత సంకల్పించింది, వీళ్ళకి పరీక్ష పెట్టింది. ఒక భక్తుడు, శివభక్తుడు వెళ్ళినాడు, ఒక ఇంటికి వెళ్ళినాడు. ఆ భక్తుడు స్వామి రేపు మా ఇంటికి రండి భిక్షకు అని చెప్పినాడు. ఆ ఇంటి యజమాని మంచి భక్తుడు. ఆ యజమాని భార్య కొంచెం నాస్తికురాలు, పిసినారి. అన్నదానాలు చేయాలంటే కూడా
కాకల గుడంగా ఇంత అన్నం పెట్టేది కాదు, ఇంటికి వచ్చిన పక్షుల గుడంగా అన్నం పెట్టేది కాదు, తిట్టేది. వాళ్ళకి పెడితే ఏమొస్తుంది అని ఎప్పుడు తిట్టేది. అయినా ఆ రోజు రేపు ఆ భక్తుడు ఇంటికి రమ్మన్నాడు కదా అని పోదామని ఇంకా అదే సమయానికి పొలంలో పని చేసేసి రేపు ఆ భక్తుని, ఆ శివభక్తుని మా ఇంటికి రమ్మన్నాం కదా భిక్షకు అని భార్యకు రాత్రిపూటనే చెప్పినాడు. రేపు మహాత్ముడు ఆ బ్రహ్మచారి, ఆ సన్యాసి మన ఇంటికి వస్తాడు, భిక్ష పెట్టాలా, పుణ్యం సంపాదించుకోవాలని చెప్తా. అట్నే కానిలే, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా అని ఆ బ్రహ్మచారికి ఈ రోజు పెడితే మళ్ళీ వస్తారా, ఏ విధంగా తప్పించుకోవాలా అని చెప్పి ఆ వచ్చే సమయంలో నిరపకారం నూరుతూ ఉందన్నమాట. రోట్లో నిరపకాయలు వేసి ఉప్పు వేసి బాగా దంచుతూ ఉన్నది. నూరే సమయంలో అరహర మహాదేవాన్ని కొట్టొచ్చినాడు. రా నాయనా, రా స్వామి, నీకు పెట్టడానికే నేను నూరుతున్న స్వామి, రండి స్వామి అన్నదాన్ని. నిరపకారం నూరుతూ ఉన్నది రోట్లో. భవతీ భిక్షాన్ దేహాన్ని వచ్చినాడు. స్వామి కొంచెం ఆవు స్వామి, నిరపకారం నూరుతున్నాను నీకు పెట్టడానికే అనగానే, ఏమి అన్నం పెడతారు కానీ నిరపకారం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటుగాక సాత్వికంతో చూడలేదు. ఆ కండ్లు ఎట్టున్నాయంటే ఈర్ష, దేశ అసూయలతో కోపంతో చూస్తుంది. ఆ చూపు గ్రహించినాడు. ఈమె నిరపకారం నిజంగా కండ్లకు పెడుతుందో మరి అన్నం పెడుతుందో ఆ దేవుడికి తెలుసు, ఇక్కడ ఉంటే నాకు ఏ ముప్పు వస్తుంది. ఆమె కోపం చూపులు చూస్తే భయపడిపోయినాడు. చిన్నగా జారుకోవాలని ఇంటి నుంచి చిన్నగా పోతుంటే, ఏం స్వామి పోతున్నారు, ఇంట్లోకి వేం చేయండి స్వామి అని పతిదేవుడు అప్పుడే పొలం నుంచి వచ్చినాడు. రమ్మన స్వామిని పెడదాము, అన్నం పెడదాము రమ్మని కోపంతో పలికింది. ఎట్లా నిరపకారం నాకు పెడతారు భిక్ష కానీ పరిగెత్తినాడు ఆ స్వామి. పరిగెత్తగానే ఆయన స్వామి గాడని పచ్చి దొంగ అతడు, పట్టుకోండి వాడిని అంటాలకల్లా కేకలేసింది. అతడు దొంగండి పెట్టుకోండి అనేసరికల్లా నిజమైన సాధువు ఇంటికి వచ్చినటువంటి అట్లా పరిగెత్తుతారా? ఏదో ఇతడు దొంగ అనుకున్నాడు. అనుమానం వచ్చింది, పరిగెత్తినాడు. నువ్వు స్వామివి, దొంగవా, నువ్వు ఇంత మోసమా అని చెప్పి ఎందుకు వేషధారణ చేసినావని పట్టుకొని 4 దెబ్బలు కొట్టేసినాడు. అప్పుడుండి వెంటనే ఆ దారిలో ఒక భక్తుడు పోతున్నాడు ఆశ్రమానికి. లేదు ఆయన మహాశివభక్తుడు, ఆయన దొంగ పనులు చేసేవాడు కాడు, అదేదో పొరపాటు జరిగింది, మీ భార్యని అడుగుదాం పదా అని చెప్పి వస్తే అప్పుడుండి సత్యం చెప్పండి 4 దెబ్బలు కొట్టేసినాడు. ఎందుకు ఆ బ్రహ్మచారి తప్పు చేయడు, కారణం ఏంటంటే 4 దెబ్బలు కొట్టేసరికల్లా అన్నదానం ఏమైనా వస్తుజాలమును మిగులుతాయని చెప్పి నిరపకారం పెడతాను నేను భయపట్టించినాను అని చెప్పింది భార్య. అప్పుడు అది ఎంత పొరపాటు జరిగిందని చెప్పి పోయి క్షమాపణ చెప్పుకున్నాడు ఆశ్రమానికి వెళ్ళి. దెబ్బలు బాగా పడ్డాయి. శివభక్తునికి అద్వైత స్థితిని పొందగా ద్వైత భావన ఉంటే ప్రకృతి మాత ఉపదేశం చేసింది. గురుదేవుల దగ్గరికి వెళ్ళినాడు. గురుదేవా అందరూ ఒకటి అన్నందువల్ల నా శివుడే గొప్ప, హరహర మహాదేవాన్ని వెళ్ళినందువల్ల నాకు శిక్ష విధించినాడు భగవంతుడు అనుకున్నాడు. ఆశ్రమంలో కూర్చున్నాడు. వెళ్ళి ఒక భక్తుడు జగన్మాతనే ఈ సృష్టి స్థితిలయకారని చెప్పి ఆ దారిలో వెళుతున్నాడు. మధ్యాహ్నం వేళ కదా, పతిదేవునికి అన్నము గంపలు ఎత్తుకొని ఆ పతిదేవుడు నాగలు దున్నుతూ నాగలి ఇక విడిచినాడు. ఆ ఎద్దులను కట్టేస్తున్నాడు, అన్నం గడ్డేసినాడు. ఆ భార్య వస్తూ ఉన్నది, అన్నం తీసుకొని గంప ఎత్తుకొని వస్తుంది. ఈయన ఆనంద పారవేశంలో అన్నపూర్ణేశ్వరి పాలయమాం, ఆదిపరాశక్తి పాలయమాం, సుందర రూపిణి పాలయమాం, జగన్మోహిని పాలయమాం, అన్నపూర్ణేశ్వరి పాలయమాం, ఆదిపరాశక్తి పాలయమాం అని గంతులేస్తూ పోతున్నాడు ఎదురుగా. అప్పుడు వెంటనే ఉండి ఎవరో ఈ పిచ్చివాడు అన్నపూర్ణేశ్వరి, జగన్మోహిని, సుందర రూపిణి అని కేకలేస్తున్నాడు. గట్టిగా కేకలేసింది. ఆయన గంతులు వేస్తున్నాడు, అదే పాటలు పాడుతున్నాడు ఆనంద పారవేశంలో. ఎవరైనా అన్నపూర్ణేశ్వరి అమ్మాయి ఇంత అన్నం పెట్టంటే పెడతారు కానీ సుందర రూపిణి, జగన్మోహిని ఇలాంటి పాటలా పాడేది పిచ్చివాడా అని కర్ర తీసుకొని వచ్చినాడు, దంచి కొట్టినాడు పతిదేవుడు, బాగా కొట్టేసినాడు. అంతలోనే ఆశ్రమానికి ఒక భక్తుడు పోతున్నాడు. అయ్యో అలాంటి వారు, ఆయన రామభక్తుడు, జగన్మాత భక్తుడైన ఆయనకు శివభక్తుడు, రామభక్తుడు, జగన్మాత భక్తులని 3 ఉన్నారు. అందులో ఈయన దేవీ భక్తుడు. ఆయన ఎప్పుడు జగన్మాతను అట్నే జగాన్ని మొత్తం మోహింపజేస్తుంది, వశీకరణం చేసుకుంటుంది.
అందరూ కూడా ముగ్ధులైపోతారు. జగత్తుకు అన్నం పెట్టే తల్లి అని ఆ రూపంగా స్తుతించినాడే కానీ నీ భార్యను కాదు. ఏమయ్యా బ్రహ్మచారి సన్యాసి అంటే నిజమేనా? నిజమే స్వామి, ఏదో నేను ఆ జగన్మాతను ప్రార్థిస్తాను అంతేగాని నేను ఈమెను అసలు చూడలేదు అన్నాడు. సరే, ఆ దెబ్బలు బాగా తగిలినాయి, కొట్టినాడు కావున ఆశ్రమాన్ని తిరిగి వచ్చేసినాడు. రామభక్తుడు కదా, ఆనంద పారవేశ్యంలో నృత్యం చేస్తూ వెళుతున్నాడు. ఏడానున్నాడో భద్రాద్రి రాముండెక్కడున్నాడో, ఎందు చూసినా లేడు ఇందే దాగున్నాడు, ఎందు చూసినా లేడు ఇందే దాగున్నాడు, పంతంబూబుని నిన్ను పట్టి సాధించేదా, ఏడానున్నాడో భద్రాద్రి రాముండెక్కడున్నాడో అని పాడుకుంటూ ఆనంద పారవేశ్యంలో వెళుతున్నాడు. అక్కడ భద్రాద్రి రామయ్య అని ఒక పేరు ఆయనకుంది. 2 గ్రామాలు పెద్దగా గొడవలు పెట్టుకున్నాయి, ఒకరొకరు హత్యలు చేసుకున్నారు. ఆయన యజమాని కావున యజమానిని బంధించి జైలు చేయాలని చెప్పి పోలీసు వాళ్ళు వెతికే సమయంలో మన రామయ్యను, భద్రాద్రి రామయ్యను కాపాడుకోవాలని చెప్పి అప్పుడు వరి కోసిన తర్వాత ఆ వరి తీసిన గడ్డి ఉంటుంది కదా, గడ్డి ఆములు అంటారు కదా, గడ్డి ఆములు పెద్దగా వేసినారు. ఆ గడ్డి ఆములలో కొంచెం గడ్డి తీసి కొంచెం రంధ్రం పెట్టేసి పెద్దగా కూర్చునేలాగున, పండుకునేలాగున, పైన కొంచెం గడ్డి వేసేసి కొంచెం గాలి పీల్చుకునేలాగా కొంచెం రంధ్రాలు పెట్టి అలా ఉండున్నాయినా నీకు అన్నం తెచ్చి పెడుతుంటామని గూఢాచారులు చుట్టుపక్కల తిరుగుతున్నారు అవును రాకుంటా కాపలాగా. అంతలోనే ఈ బ్రహ్మచారి సన్యాసి వెళుతూ ఏడానున్నాడో భద్రాద్రి రాముండెక్కడున్నాడో, ఎందు చూసినా లేడు ఇందే దాగున్నాడు, ఎందు చూసినా లేడు ఇందే దాగున్నాడు, పంతంబూబుని నేను పట్టి సాధించేదా, ఏడానున్నాడో భద్రాద్రి రాముండెక్కడున్నాడో. ఆనంద పారవేశ్యంలో ఎందు చూసినా లేడు ఇందే దాగున్నాడు, ఎందు చూసినా లేడు ఇందే దాగున్నాడు, పంతంబూబుని నేను పట్టి సాధించేదాన్ని నృత్యం చేస్తున్నాడు ఆనంద పారవేశ్యంలో. మలాకలు ఏడానున్నాడో భద్రాద్రి రామం ఎక్కడున్నాడో అని మలాకలు ఎత్తుకున్నాడు. వరే ఏమన్నావు ఇప్పుడు? చూసినాను అన్నావు కదా, ఎక్కడ లేడు ఇక్కడనే దాగినాడు అన్నావు కదా, నేను పంతాన్ని పూనినాను పట్టి సాధిస్తాన్నావు కదా, మా భద్రాద్రి రామను చూసినావు, మేము గడ్డి ఆమెలో పెట్టి దాచింది చూసినావు, మళ్ళీ తెలియకుంటే ఏడానున్నాడో భద్రాద్రి రాముడు అంటున్నావా అని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టినారు. మా రామయ్య గురించి చెప్తావా చెప్పంటే నా ప్రాణమైనా సరే మీరు రామయ్య గురించి చెప్తా అన్నాడు ఆయన. మీరు నన్ను చంపినా సరే నా భద్రాద్రి రామయ్య గురించి గుట్టు మొత్తం ముల్లోకాలు వినపడేలాగా చాటుతున్నాడు. ఎక్కడ దాగినాడు, దాగింది నాకు తెలియదా అంటే అక్కడ ఆశ్రమానికి బ్రహ్మచారులు కావున సత్సంగాలు ఉన్నాయి కావున అంతలోనే భక్తులు వస్తున్నారు. ఏమయ్యా ఆయన మహారామభక్తుడయ్యా, ఏం స్వామి ఏమి గొడవ అంటే, అవును నేను నా భద్రాద్రి రాముడు ఎక్కడున్నా నాకు తెలియదా, ఆయన ఎక్కడున్నా ఇక నా హృదయంలో దాగినాడు, ఆయన గురించి చెప్పొద్దంటాడు, వీళ్ళు ఎవరు అనటానికి, ఆ రాముని గురించి నేను సర్వత్రా చాటుతాను, నా హృదయంలో దాగినాడు అని చెప్పినాడు. ఒరే పిచ్చినాయలారా, ఆయన హృదయంలో దాగినాడు అనే మీ భద్రాద్రి రామయ్య కాడు, ఏడాను అది పాటలో అట్లా పాడుకుంటాను నేను ప్రతిరోజు. మేము ఆశ్రమంలో కూడా ఇదే పాట పాడతాడు, ఇంకో పాట పాడాడయ్యా, మీ భద్రాద్రి రామయ్య ఎక్కడున్నాడో నాకు తెలియదు, నా రాముడు ఇక్కడ దాగినాడు నా హృదయంలో, పంతాన్ని పూనినాను. ఏం పంతం? నీ దర్శనం చేసుకోవాలా, రామదర్శనం పంతం పూని నేను భగవత్ చింతన చేస్తున్నా, మీ భద్రాద్రి రామయ్య ఎవరు యజమాని నాకు తెలియదు నాయనని చెప్పి సత్యం చెప్పినాడు ఆ యువ సన్యాసి. వాళ్ళందరూ ఏడ్చినారు, అయ్యయ్యో మా అన్యాయంగా కొట్టినాం కదా స్వామి, క్షమించు స్వామి అంటే ఏడ్చుకుంటూ, ఎందుకు ఈనాడు ఈ దెబ్బలు తినవలసి వచ్చిందని అక్కడికి పోయేసరికల్లా అక్కడ శివభక్తుడు ఏడుస్తున్నాడు, జగన్మాత భక్తుడు ఏడుస్తున్నాడు, రామభక్తుడు ఏడుచుకుంటూ పోయినాడు. ముగ్గురు కలుసుకున్నారు. గురువుగారు అక్కడ ఆయన ఎందుకు ఏడుస్తున్నారంటే, లోకం ఈ విధంగా మమ్మల్ని బంధించింది, ఏడిపించింది స్వామి అంటే,
ఆ నిరాకారమైన పరబ్రహ్మమే రాముడు, జగన్మాత, శివుడని నేను చెప్తుని వింటున్నారా? మీరు వాదులు ఆడుకున్నారు, దూషించుకున్నారు. నీ రాముడు తక్కువ, నా శివుడు ఎక్కువ, ఆ నారాయణుడే శివుడు తక్కువ, జగన్మాత ఎక్కువ. ఆ దోషమునైనా, ఆ దోష పాప ఫలితమే ఇంతింత అనంతమే ప్రకృతి ద్వారా నేను సంకల్పించుకున్న, మీకు జ్ఞానోపదేశం కలగాలంటే ఇది అవసరమని సంకల్పించుకున్న ప్రకృతి మిమ్మల్ని శిక్షించింది. ఎప్పటికైనా తెలుసుకొని రాముడే విష్ణువు, విష్ణువే రాముడు, ఆ రాముడే శివుడు, ఆ జగన్మాత అనుకొని సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము భగవత్ స్వరూపంగా భావించుకోండి. ఈర్ష్య దేశాదులు, అసూయ, ఈర్ష్య, కామ, క్రోధ, లోభ, మోహ, మదము, ఆశ్చర్యములు మీరు జయించుకొని పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందనైనా అద్వైత స్థితిని పొందండి అని గురువుగారు ఉపదేశం చేసినారు. రాముని హృదయంలో శివుని, జగన్మాతను చూసినాడు రామభక్తుడు. శివుని హృదయంలో రాముణ్ణి, జగన్మాతను చూసినాడు. దేవి హృదయంలోని రాముడు, విష్ణువును, ఆ శివుని సమస్త దేవతాగణాన్ని చూసినారు. అంతా అద్వైతమే, ఉన్నతత్వం ఒకటే అని తెలుసుకొని గురువు చెప్పినట్టు ఆచరిస్తూ ఆ ముగ్గురు భక్తులే కాదు, అక్కడున్న అందరూ సత్యం తెలుసుకొని పరమాత్మ చింతన చేస్తూ ముక్తాత్ములైపోయినారు. చూశారా? గురువుగారు ఉపదేశాన్ని పాటించి, అందుకోసమే ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు చిన్న అనే భావన వదిలేసేసి ఆ రాముడు చెప్పినట్టుగా, కృష్ణుడు చెప్పినట్టుగా, జగన్మాత చెప్పినట్టుగా, గురుదేవులు చెప్పినట్టుగా సద్గుణాలు అలబడుచుకొని సర్వేశ్వర ధ్యానం చేసిన పరమభక్తులకే మోక్షము సిద్ధిస్తుంది. ఇది సత్యమైన వాక్కు. అందుకోసము మీరందరూ కూడా ఈరోజు పండుగలు వచ్చినాయని అందరూ ఆనందిస్తున్నారు. ఒక్కొక్క పండుగ రోజు దుర్గుణాలను త్యజించుకోండి, సద్గుణాలను అలబరుచుకున్నప్పుడే, సర్వేశ్వర ధ్యానం చేసుకున్నప్పుడే అదే పండుగ. మనం ప్రతిరోజు పరమాత్మ చింతన చేస్తున్నాము, దుర్గుణాలు వదులుకున్నాం, సద్గుణాలు అలబరుచుకున్నాం, మనకి ఎప్పుడు పండుగనే, దుర్దినాలనే లేవు. రోజు మనకు పండుగనే. ఈ పండుగలు ఎందుకు చేసుకుంటారంటే ఈరోజు పండుగ వచ్చిందని సంతోషపడుతున్నారు. కానీ పండుగలన్నీ సంవత్సరానికి ఒక్కరోజు చేసుకుంటారు. కానీ అది కర్మజీవులకు, దైవచింతన లేనటువంటి వారికి ఈ పండుగలు, కానీ దైవచింతనా పరులకు ఎప్పుడు సుదినాలే, దుర్దినాలనే లేవు పరమ భక్తులకు. అందుకోసము ఈరోజు పండుగలు వచ్చినాయి కావున పండుగల రోజున ఈనాడు ఈ సుదినముల యందు నేను దుర్గుణాలను సంపూర్ణంగా, మాంసం వదిలేస్తా, మందు వదిలేస్తా, అసత్యాన్ని వదిలేస్తాను, సద్గుణాలను స్వీకరిస్తాను, కఠిన హృదయాన్ని తొలగించుకుంటాను, కరుణ కలిగిన హృదయులుగా నేను తయారవుతాను, ప్రేమవాక్యములు పలుకుతాను అని చెప్పి దయ కలిగి ఉంటాను, మంచి మిత్రభావంతో విహరిస్తాను, శక్తి కూడా దాన ధర్మాలు చేసుకొని తీయటి మాటలు మాట్లాడతాను అని ఆనాడు ప్రతిజ్ఞ చేసినారు ఆ వేదవ్యాస మహర్షి ముందున్న భక్తులంతా కూడంగా. అప్పుడు కదా నహీదృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే దయామైత్రే చ భూతేషు దానంచ మధురాచవాకు. ఇది ముల్లోకములు కూడంగా వశీకరణమయ్యే వ్రతము. ఈ వ్రతము కలిగి ఉంటే చాలు, ఇంట్లో అందరూ మీకు వశమైపోతారు. తప్పకుండా కారా? అందరూ వశమైపోతారు. తీయటి మాటలు మాట్లాడుతారు, ప్రేమ కలిగి ఉంటుంది, శక్తి కూడా దాన ధర్మం చేసుకుంటారు, దైవచింతన చేస్తూ మంచి మైత్రి భావన కలిగినటువంటి వారికి అందరూ వశమైపోతారు. ఒక్కరు గారు ఇంద్రాది దేవతలు, కానీ ముల్లోకాలను సృష్టించిన ఆ పరమేశ్వరుడు, ఆ జగన్మాత కూడంగా ఆ భక్తిని, ఆ భక్త వాత్సల్యమును చూసి కరుణించి ముక్తిని ప్రసాదిస్తారు. అట్టి భక్తుని, ఇట్టి వ్రతము పూడినటువంటి భక్తుల యొక్క చరిత్ర ఆచంద్రతారకం వరకు ఈ భూమండలం పంచభూతాలు ఉన్నంత వరకు స్థిరస్థాయిగా ఉండిపోతుంది. ఇప్పుడు అంబరీషుడు ఉన్నాడు, శివచక్రవర్తి ఉన్నాడు, ఆనాడు ధర్మరాజుల వారు ఉన్నారు, బలిచక్రవర్తి ఉన్నారు, హరిచంద్రుల వారు ఉన్నాడు, సత్య హరిచంద్రుల వారు, ఎంతోమంది రాజర్షులు, పుణ్యపురుషులు, విశ్వామిత్రాది, వశిష్ఠాది మహర్షులు, యాజ్ఞవల్క్య అది ఒక్కరేమి నారదాది మహర్షులు ఈ భూమండలంలో ఏనాడు నుంచో ద్వాపర యుగమైంది వేదవ్యాస మహర్షులు అని అనుకుంటున్నాం కదా. పుణ్యపురుషుల చరిత్రలు ఏ కృతయుగం పోయింది, ఎన్నో యుగాలు దాటినా వాళ్ళ చరిత్ర శాశ్వతంగా ఉంది కదా. వాళ్ళ రూపమును కన్నుల ఎదుట పెట్టుకొని వాళ్ళ సచ్చరిత్రని ఈనాడు మనం చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళు ఉన్నారు కదా. అందుకోసమే మన చరిత్ర కూడా శాశ్వతంగా నిలవాలంటే
ముల్లోకాలు మన కీర్తిని గానము చేయాలంటే, మన చరిత్ర 10 చోట్ల చెప్పుకోవాలన్నా మన ఇప్పుడు చెప్పుకున్న వ్రతాలు మీరు పూని దైవచింతన చేస్తూ సన్మార్గ ప్రవర్తకులై దైవచింతన చేస్తూ సదా దైవ ధ్యానంలో మునిగి ఆ భగవంతుని కరుణాకటాక్షాన్ని పొంది ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ 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 హో. దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్స్. జయ రఘునందన జయ జయ రామ, జయ రఘునందన జయ జయ రామ, జయ జగ జననీ జానకి రామ, జయ జగ జననీ జానకి రామ. నవ నవ కోమల మేఘ శ్యామ, నవ నవ కోమల మేఘ శ్యామ, భవహరణ భద్రాచల రామ, భవహరణ భద్రాచల రామ. జయ రఘునందన జయ జయ రామ, జయ రఘునందన జయ జయ రామ, జయ రఘునందన జయ జయ రామ, జయ జగ జననీ జానకి రామ, జయ జగ జననీ జానకి రామ. నవ నవ కోమల మేఘ శ్యామ, నవ నవ కోమల మేఘ శ్యామ, భవహరణ భద్రాచల రామ, భవహరణ భద్రాచల రామ. జయ రఘునందన జయ జయ రామ, జయ రఘునందన జయ జయ రామ, జయ రఘునందన జయ జయ రామ,
జయ రఘునందన జయ జయ రామ జై భక్తవత్సల భగవానికి జై జగన్మాతా కీ జై పార్వతీ పరమేశ్వరులకు జై లక్ష్మీనారాయణులకు జై వాణి బ్రహ్మదేవులకు జై జై సనాతన ధర్మమునకు జై హర హర మహాదేవ శంభో. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి ఏమన్నా ఆధ్యాత్మిక సంధ్యాలుంటే పైన తపో గుహ దగ్గర మీరందరూ నివృత్తి చేసుకొనవచ్చును. ఓం నమ శివాయ. శుభం భూయాత్. ఓం